హలో అండి. నిన్న ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్ 12:55 అయింది. సో, ఆ టైంలో మేము అర్జెంట్‌గా ఊరు వెళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే ఒక 10 డేస్ బ్యాక్ మా అత్తయ్య కన్ను మూశారు. సో, 10th డే అయితది కదా నిన్న. అందుకని చెప్పి నేను, మా వదిన, అన్నయ్య అయితే బయలుదేరాం వరంగల్ స్టేషన్‌లో. సో, ఎగ్జాక్ట్‌గా 12:55 అయింది. ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. సో, సడన్‌గా ఎలా అయిపోయిందో అర్థం అవ్వట్లేదు. అప్పుడే 10 డేస్ గడిచిపోయాయి. ఒక మనిషి బతుకుంటే రోజులు గడవాలంటే చాలా టైం పడుతుంది. సో, చనిపోతే ఆ మనిషి మన దగ్గర లేదన్న బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు కళ్ళ ముందు ఉన్నంతసేపు మనిషి విలువ తెలియదు మనకి. ఎప్పుడైనా సరే మన దగ్గర నుంచి దూరం అయినప్పుడే ఆ మనుషుల విలువ తెలుస్తుంది. సో, అందరం అయితే స్టేషన్‌కి అయితే వచ్చేసాం కానీ మనసులో అంతా ఏదో తెలియని బాధ అనమాట. చిన్న ఏజ్‌లో పోయినందుకు ఎక్కువ బాధపడుతున్నాం. ఎప్పుడు కూడా అత్తయ్యలా ఫీల్ అవ్వలేదు. అమ్మలానే చూసుకున్నారనమాట. సో, ఫైనల్‌గా అయితే ట్రైన్ ఎక్కాం. సో, మార్నింగ్ అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. సింగరాయకొండ స్టేషన్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం, దిగిపోయినాం. నేను మా ఫ్యామిలీతోటే వెళ్ళాను. నేను, సాన్వి, మా హస్బెండ్, మా పెద్ద పాప, మా బాబు అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఫైనల్‌గా అయితే రీచ్ అయిపోయినాం. సో, ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి గుండె అంతా గట్టి రాయిలా అయిపోయింది. బాధగా ఉందన్నమాట. ఎందుకో తెలీదు, అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడరు. సో, సాన్వికి బాగా ఆకలేస్తుందండి. నైట్ ఎర్లీగా పడుకుండిపోయింది. ఫైనల్‌గా ఒక టిఫిన్ షాప్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ బోండా ఫేమస్ అట. బోండా తింటానంటే ఒక 4 బోండా తీసుకున్న. ఒక 2 కూడా తినలేదు. ఆకలంది కానీ ఎందుకో ఆయిల్ ఫుడ్ కదా ఎర్లీ మార్నింగే తినలేకపోయింది సాన్వి. ఫైనల్‌గా కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడికైతే స్టార్ట్ అయినాం. ఇక్కడంతా విలేజ్ అనమాట. అసలు మా అత్తయ్య చనిపోతే ఊరంతా వచ్చిందండి. ఒక మనిషి అందుకనే చనిపోయేటప్పుడు మనుషులు కావాలంటారు కదా! మా అత్తయ్య మనుషుల్ని బాగా సంపాదించుకుంది. అసలు పెళ్ళిలా జరిగిందనమాట అత్తయ్యకి కార్యక్రమం. నేనైతే అక్కడ అందరిని చూసి ఆశ్చర్యపోయాను. ఒక మనిషి చనిపోతే ఇంతమంది మనుషులొస్తారా అనిపిచ్చింది. ఎప్పుడూ చూడలేదు అలా జరిగింది. అయితే మా అత్తయ్య వాళ్ళు 6 అక్క చెల్లెళ్ళు అన్నాను కదా! ఒక అక్క చెల్లి లేకపోవడం వల్ల నిన్న అందరూ మాట్లాడుకునేటప్పుడు చాలా ఫీల్ అయిందనమాట అత్తయ్య. ఎంత బాధపడిందంటే చూడలేకపోయాను. ఇక్కడున్న వాళ్ళందరం కూడా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ మా అమ్మ కూడా వచ్చింది. సో, ఆ అమ్మకి సడన్‌గా హ్యాండ్ అంతా పెయిన్‌గా ఉందట. పాపం చాలా బాధపడింది. కానీ అత్తయ్య కోసం వచ్చింది అంత దూరం నుంచి జర్నీ చేసి. ఫైనల్‌గా అయితే ఊరైతే రీచ్ అయినాం. చాలా అంటే చాలా బాధగా ఉందనమాట. నాకు ఇంకేం మాట్లాడాలన్నా సరే మాటలు రావట్లేదు. మనసులో అంతా చాలా బాధగా ఉంది. ఫైనల్‌గా ఊరికైతే చేరుకున్నాం. మార్నింగ్ నుంచి అత్తయ్య బాగా గుర్తొస్తుంది. ఏం మాట్లాడాలన్నా మాటలు కూడా రావట్లేదు నాకు.